కలెక్షన్లో నుంచి అయితే వచ్చేస్తున్నాను. ఇంకా వంట చేయాలి, లైవ్ పెడదాము అనుకుంటున్నాను. సో వంట ఏం చేయాలో అర్థం కావట్లేదు. అత్తమ్మ అయితే రైస్ కడిగేసి పెట్టింది, చూపిస్తాను రండి. ఇదిగో సింక్ అయితే ఎంత నీట్గా ఉందో. డైలీ కలెక్షన్ నుంచి వచ్చేసరికి ఆ గిన్నెలు కనిపించేది, నిజంగా ఏడుపు వచ్చేదండి. అవన్నీ తోమేంతసేపు నిలబడాలంటే నిజంగా కాళ్ళు అయితే లాక్కుపోయేది ఇంట్లో చేసే పనులే. బట్ ఎందుకో అంత అనిపించేది. కర్రీ అయితే ఏం లేదండి. అండ్ ఇదిగో ఎండు రొయ్యలు అయితే ఉన్నాయి, మా సార్కి చాలా ఇష్టం. వండాలి అనుకుంటున్నాను టమాటాలు రొయ్యలు. ఇంకా లైవ్ అయితే పెడదామా వద్దా, మళ్ళీ డిస్టర్బ్ అవుతుందా, వాళ్ళతో వంట చేసుకుంటూ అవుతుందా లేదా అనేసి ఆలోచిస్తున్నాను. అండ్ మెయిన్ ఏంటంటే ఈరోజు చాలా నీరసంగా ఉంది. సో వంట చేసేసి ఇంకా వెళ్ళేసి, ఇదిగో పూలు అయితే నాకు పక్కింటి ఆంటీ అయితే పూలు ఇచ్చింది. కనకంబరాలు నాకు చాలా ఇష్టం. పూలు ఏవైనా కానీ ఇంకా మాల కట్టేసుకోవాలి. రేపు ఊరికి వెళ్తున్నాను, పూలు ఎలా అనుకున్నాను, బట్ అయితే వచ్చేసాయి చూడండి. ఓకేనా, మ్యాక్సిమం అయితే లైవ్ పెట్టాలి అనుకుంటున్నాను. లైవ్లోనే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. కొత్త ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10Kకి దగ్గరలో ఉంది. నా డైలీ లైవ్ వ్లాగ్ అనేది షేర్ చేస్తూ రొటీన్ అనేది ఉంటుంది దాంట్లో మోస్ట్లీ. ఓకేనా, బాయ్ మరి.